ఇది ఇలా రావడానికి కారణం మా డిఓపి గారు చాలా అద్భుతంగా చేశారు. ఓకే, ఆకెళ్ళ గోపాలకృష్ణ గారికి మేము ఫోన్ చేయగానే అసలు టైం లేదు, కానీ చెప్పినప్పుడే ఈరోజు చెప్పాము, అయినా కూడా మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ వచ్చిన ప్రతి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా మాట్లాడాలి, నాకు చాలా మాట్లాడాలని ఉంది, బట్ ఎలాగ మూవీ సక్సెస్ అవుతుంది కాబట్టి సక్సెస్ మీట్లో ఇంకా క్లుప్తంగా మాట్లాడతాను. ఎందుకంటే నేను ఈ మూవీ అంటే 10 years ఇండస్ట్రీలో ఉన్నానండి, కానీ ఇలాంటి మూవీ పడితే నాకు ఇప్పుడు కమర్షియల్ మూవీ వస్తుంది అనుకున్నాను, బట్ నా లైఫ్ లో గుర్తుండిపోయే మూవీ వచ్చింది. థ్యాంక్ యూ సార్ అంటోనియా, థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ థ్యాంక్ యూ. లావణ్య గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ కో యాంకర్ గారు. ఓకే, ఎనీవే ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం అండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలా ఉంటే ఇంకా మేము సక్సెస్ అవుతామని చెప్పి కోరుకుంటున్నా. సో సపోర్ట్ చేస్తారు కదా, ఒక తెలుగు అమ్మాయికి, ఒక తెలుగు హీరోకి, సో తెలుగు డైరెక్టర్ గారికి కూడా. సో చాలా మంది యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమౌళి గారు, మా మామయ్య గారు. ఓకే, చెప్తున్నానండి లైవ్. ఓకే, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్లో చాలా విసిగించానండి సుధాకర్ అన్న, ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ చాలా మందిని విసిగించాను చెప్పాలంటే, అంటే నా సైడ్ మిస్టేకో లేదు అంటే వాళ్ళ సైడ్, ఐ మీన్ బేసిక్గా నానే ఉంటుంది చెప్తున్నా. ఐమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. ఒక మీ ఇంట్లో కూతురులాగా క్షమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అండ్ అలాగే సుధాకర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ అలాగే రాజా గారు థ్యాంక్ యూ. అండ్ చిన్న గారు గాడ్ బ్లెస్ యూ. నో థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ శిరీష్ అమ్మ, అలాగే శాంతి గారు అండ్ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. యాక్టింగ్ అప్పుడు లైక్ వాళ్ళ కూతురు లాగా ట్రీట్ చేశారు, అంటే ఒక కో యాక్టర్ లాగా కాకుండా. సో అయిపోయింది వీరబాబు గారు. అండ్ లాస్ట్ మీకే థ్యాంక్ యూ చెప్తున్నాను, ఒకసారి స్టేజ్ మీదకి ఇలా వచ్చేసేయండి. బికాస్ ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ చేసింది ఆ సారీ అనమాట. చాలా మంది ఉన్నారు, రామారావు గారు కానీ, లైక్ వీరబాబు గారు కానీ చాలా మంది ఉన్నారు. సో నాకు నేమ్స్ కరెక్ట్ గా తెలీదు. ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సక్సెస్ మీట్ లో మళ్ళీ కలుద్దాం, బికాస్ దెర్ ఇస్ నో టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు దగ్గర నుంచి కూడా అంటే షూట్ జరిగే విషయాలు, షూటింగ్ వర్కింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా వీడియో షూట్ చేస్తూ, ఆయన అయితే ఎవరికి కనిపించరు, ఆయన చేసే పని మాత్రం అందరూ కనిపిస్తూ ఉంటుంది. అట్లా చేసుకుంటూ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని అందరూ తెలిసేలాగా ఒక వ్యక్తి చేసేవాడు మా అన్నయ్య నారాయణ గారు. అన్న ఒక్క నిమిషం కనిపించాలన్నమాట. ఇప్పుడు కూడా ఆయన వచ్చిన దగ్గర నుంచి ఫోన్ పట్టుకొని చుట్టూ తిరుగుకుంటా షూట్ చేసే పని మీద ఉన్నారు. ఇదంతా కెమెరాలు వీళ్ళంతా కవర్ చేశారు నేనే, కానీ మా అన్న మాత్రం ప్రతిదీ ఉంటుందండి ఫోన్లో. అదే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, వీళ్ళు వచ్చి కనిపిస్తే హ్యాపీ. అలాగే ప్రభా వస్తారా? ప్రభాకర్ అంటే చిన్న కుర్రాడు, అంటే వేరే తప్పు అనుకోమాకండి, ఎందుకంటే గొప్పతనం గురించి చెప్పాలని చెప్తున్నాను. ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు ఉంటే ఫోన్ చేసి వచ్చి పని చేస్తారా అంటే వచ్చి చేస్తా ఉంటాడు. నాకు ఏమైనా హెల్ప్గా ఉండేవాడు చెప్తాను. సినిమాని మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఫోరన్ సోరు ఒక స్టిక్ అయిపోయాడు, ఇదంతా చేయలేదు నా మంచిది అయిపోయాడు. ఈరోజు కూడా అన్ని మొత్తం చూస్తున్నాడు అంటే బాధ్యతగా, అని రేపు 8 గంటలకు రావాలని, 5 గంటలకు అంటే 4 గంటలు కూడా కూర్చునేవాడు. ఈ రోజుకి ఆ రోజు నుంచి ఈ రోజుకి నా వెనక ఉండి పని చేసుకుంటూ ఇది ఎట్లా అయిపోయిందంటే మా ఫ్యామిలీ